అందరికీ ఉన్నారండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక రోజును మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తల వంచని ప్రార్థన చేస్తుంది. క్లాస్ పదాలు కానబోతుంది మా ప్రియపలకు తండ్రి ఇంతవరకు కాచి కాపాడుతండి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడి నడిపించి దీవించి ఆశీర్వదించడం నదుడు యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాల వరకు మనం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలని మనం ధ్యానించుకుందాం. జాన్ చాప్టర్ 1:1-4. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను. ఎంత గొప్ప మాట అండి. వెలుగు. నీలో వెలుగుందా? నీకు వెలుగు కావాలంటే అది ఎక్కడ ఉంది? దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆ వాక్యం ఎక్కడ ఉంది? దేవునిలో ఉంది. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండేను అంటే ఆది నుండి కూడా వాక్యం ఉంది. నిజమే. దేవుడు సృష్టించినప్పుడు ఒక మాట పలకగా అది సృష్టించబడింది. పశుపక్షాదులను ఆయన మాటతో సృష్టించాడు. సెలయేరుని, నదుల్ని సృష్టించాడు ఆయన. ఎన్నో ప్రపంచంలోని ప్రతి ఒక్కదాన్ని ఆయన సృష్టించాడు. నరుని కూడా సృష్టించి దేవుడు అతనికి సాటి అయిన సహకారిగా స్త్రీని ఇచ్చాడు. ప్రియాత్మీయ జనాంగమా, దేవుని యొక్క మాట ఎంతో విలువైనది. ఆ మాట వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు మనకు కావాలి. వాక్యములో వెలుగుంది. వెలిగించబడే దివ్యలుగా ఉండాలి అంటే దేవుని వాక్యము వినగలగాలి. దేవుని వాక్యంలో జీవం ఉంది. ఆయన వాక్యం ఎప్పుడైతే వింటామో, ఆయన వాక్యంలో ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనకు దేవుని యొక్క మర్మములు మనకు తెలుస్తాయండి. దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఏంటో తెలుస్తాయి. నిజమే ఆత్మీయ సహోదరులారా, మరి ఆది నుండి కూడా దేవుని యొక్క వాక్యం ఉంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. అది దేవుని యొద్ద ఉండడమే కదా, ఆయన అది ఏం చేస్తారంటే జీవము కలిగింది వాక్యం. దేవుని వాక్యము జీవము కలిగింది. నీలో జీవం ఉందా? ప్రియా నిజం. ఒక్కసారి ఆలోచించండి. మనలో ప్రాణం ఉంది అని చెప్తాం మనం. నా ప్రాణం బాగోలేదు, నాకు ఆరోగ్యం బాగోలేదని నీవంటావు. అయితే నీ ప్రాణం ఎలా ఉంది? ఒక చనిపోయిన మనిషిని, బ్రతికున్న మనిషిని పక్కన పెడితే చనిపోయిన మనిషికి బ్రతికున్న మనిషికి తేడా ఏంటండి? అతనిలో జీవం అంటే దేవుడిచ్చే ఆత్మ లేకపోవడం వలన ఒక మనిషి మరణించినట్లుగా గుర్తిస్తాం. దేవుడిచ్చిన ఆత్మ ఉండడం వలన నీలో వెలిగించబడతావు. అయితే నీ ఆత్మ దేవుని వాక్యంలో వెలిగించబడుతుందా? ఆయనలో నీవు ఎప్పుడైతే ఉంటావో అది వెలిగించబడతావు. వెలిగించబడేదానిగా నీవు ఉంటావు. వెలిగించబడే వ్యక్తిగా నీవు ఉంటావు. నీలో జీవం ఉంటుంది. జీవము కలిగిన దేవునికి ఎత్తకు వెళ్ళినప్పుడు, జీవము కలిగిన దేవుని నీవు అంగీకరించినప్పుడు నీ స్థితి ఏదైనా సరే, నీవు జీవిస్తున్నావా లేకపోతే మృతుడవయ్యావా అనేది ఒక్కసారి పరీక్షించుకోండి. జీవిస్తున్నాము కానీ మనము వ్యర్థులుగా ఉండిపోతున్నాం. నిజమే. తెలిసి తెలియక చేసే ప్రతి పాపము కూడా దేవుని ఎదుటకు వచ్చి క్షమాపణ వేడుకోండి. నిజమే. నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ యొక్క స్థితిలో నీవున్నా కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను క్షమించే దేవుడు. ఆయనలో వాక్యం సమస్తము చేసినవాడు దేవుడే. జీవము కలిగిన దేవుని యొద్ద నీవు అడగండి. దేవుని వాక్యాన్ని స్వీకరించండి. వాక్యమును మన హృదయంలో పెట్టుకుంటే వాక్యము మనల్ని వెలిగిస్తుంది. ఆయన వాక్యము మనల్ని నడిపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎందుకని ఆ మాట చెప్పబడింది అంటే నిజమే. ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనం వెలిగించబడతాం. ఏది చేయాలి, ఏది చేయకూడదని తెలుస్తుంది. వాక్యాన్ని మనం విడిచిపెడితే మనము పాపాల్లోనికి పడిపోయేవారిగా అయిపోతామండి. నిజమే. ఆయన మంచి కార్యములు చేయమన్నాడు, చెడ్డ కార్యములు వద్దన్నాడు. ఆయన ప్రేమమయుడు, ప్రేమించే దేవుడు, ఆది నుండి ఉన్నవాడు, సమస్తమును చేసినవాడు, నిన్ను విడువనివాడు, నిన్ను ఎన్నడూ విడిచిపెట్టనివాడు.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, అల్ఫా ఒమేగా ఉన్నవాడు, ఆది నేనే అంతము నేనే, అల్ఫా నేనే ఒమేగా నేనే. నిజమే. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఆయన ఆది నుండి ఉన్నాడు. ఆయన యొక్క మాట నీవు వినుట వలన సమస్తం చేయగలవు. ఆయన మాటను నీవు నీ హృదయంలో ఉంచుకుంటే ఆ వాక్యము వెలుగులో నీవు వెలిగించబడే వ్యక్తిగా ఉండాలి. జీవము కలిగిన వాడిగా ఉండాలి. మృతులుగా ఉండకండి. దేవుని వాక్యము జీవము కలిగినది. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని నీవు ఎప్పుడైతే పట్టుకుంటావో దేవునిలో నీవు వెలిగించబడతావు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందామండి. మనము జీవిస్తున్నాము కానీ వెలిగించబడుతున్నామా, లేకపోతే ఆరిపోతున్నామా? నిజమే కదా. 10 మంది కన్యకలు ఉన్నప్పుడు వారి దివిటీల్లో 5 మంది బుద్ధి గల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. వారిలో బుద్ధి గల కన్యకలు తమ దివిటీలకు సరిపడా నూనె తెచ్చుకుంటే, బుద్ధిహీనులైన ఆ 5 కన్యకలు నూనె తక్కువగా తెచ్చుకున్నారంటండి. అయితే బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకల్ని అడిగారంట నూనె ఇమ్మని. అయితే ఇది మాకు మీకు సరిపోదు, మాకు సరిపోతుంది అన్నప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలు అప్పుడు వెళ్ళి తెచ్చుకున్నారంటండి నూనె తెచ్చుకున్నప్పటికీ వరుడైన యేసు రాబడ్డాడు. అయితే వాటితో పాటు ఈ యొక్క బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళారు. తలుపు వేయబడింది. ఈ బుద్ధి లేని కన్యకలు తలుపు వేయబడిన తర్వాత వచ్చినప్పుడు తీయండి అంటే తలుపు తీయలేదంటే మీరెవరు నాకు తెలియదు. నిజమే. మనము బుద్ధి లేని కన్యకలుగా ఉంటున్నాము అంటే జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను వానికి